పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సొసైటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోరుకొండ, రాజానగరం, సీతానగరం, గోకవరం మండలాల్లో యూరియా కొరత ఏర్పడింది. యూరియా వస్తుందని రోజుల తరబడి రైతులు ఎదురుచూస్తున్నారు. స్టాక్ వచ్చిందన్న వార్తలతో ఒక్కసారిగా సొసైటీ కార్యాలయం వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. రైతుల యూరియా కోసం ఒక్కసారిగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్యాలయ అద్దాలు పగిలాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అవసరాలకు తగిన విధంగా యూరియాను అందించకపోవడంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రైతులు ఏం చెప్తున్నారు? యూరియా కొరత ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తోంది, మరి అధికారుల నుంచి ఎలాంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి? కార్తీక్, తూర్పుగోదావరి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో యూరియా కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది. రైతులకు ముఖ్యంగా ఖరీఫ్ లో అవసరమైన స్థాయిలో యూరియా సరఫరా జరగలేదు. ఒక తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే 25,000 టన్నుల ఖరీఫ్ కి యూరియా సప్లై కావాల్సి ఉంటే కేవలం 17,000 టన్నులు మాత్రమే సరఫరా అయింది. దీంతో చాలా మటుకు స్కేర్సిటీ వచ్చింది. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక సొసైటీలకు వెళ్లి ఎప్పుడు యూరియా వస్తుందా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో అయితే ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, యూరియాతో పాటు ఇతరత్ర కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉండేది. పరిస్థితి లేదు. కేవలం సొసైటీలకు అప్పచెప్పారు. సొసైటీల్లో కూడా అరాకొరగా యూరియా రావడంతో రైతులు కనీసం 5-6 ఎకరాలు సాగు చేసే కౌలు రైతులు సైతం ఒక్కొక్క బస్తా మాత్రమే యూరియా ఇవ్వడంతో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో గడిచిన కొన్ని రోజులుగా యూరియా అందటం లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల్లో యూరియా స్కేర్సిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అనేక రోజుల పాటు ఈ ఒక్కొక్క బస్తాతో సరిపెట్టుకున్న రైతులు ఇవాళ ఒక్కసారిగా స్టాక్ వచ్చిందని తెలియడంతో కోరుకొండ సొసైటీ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా రావడం జరిగింది. అక్కడ దీంతో తోపులాడు చోటు చేసుకుంది. వచ్చిన స్టాక్ ఎంతో తెలియదు, ఎన్ని బస్తాలు కూడా ఇస్తారో తెలియదు అనుకోవడంతో రైతులంతా ఒక్కసారిగా మీద పెట్టడం జరిగింది. దాంతో ఈ సొసైటీ భవనం అద్దాలు కూడా పగిలిపోయి తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సొసైటీ నిర్వాహకులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం చేశారు. అయితే వీళ్ళంతా చెప్పేది ఒకటే, ఇందులో ఎదురు చూస్తున్నా సరే కేవలం రైతుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. 3-4 ఎకరాలు ఒక్క బస్తాతో ఎలా సాగు చేసుకోగలరని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.